యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు నేను మీకు మరుగుమందులో అతి ముఖ్యమైన చెట్టుని మీకు పరిచయం చేయబోతున్నాను. అసలు ఈ మరుగుమందు ఎందుకు వాడవలసి వస్తుందంటే, భార్యాభర్తల సమస్యలతో బాధపడుతున్న వారికి, ప్రేమికుల సమస్యలతో బాధపడుతున్న వారికి, అదేవిధంగా అత్తాకోడల సమస్యలతో బాధపడుతున్న వారికి, ఈ చెట్టు పేరు అత్తిపత్తి చెట్టు అని అంటారు. ఈ అత్తిపత్తి చెట్టు పేరు అదేవిధంగా ముట్టుకుంటే ముడిచిపోయే చెట్టు అండి. చూడండి, ఈ విధంగా ఈ చెట్టుని ముట్టుకుంటే ముడుచుకుంటుంది. ఈ చెట్టుతో తయారు చేసే మరుగుమందు తినే దాంట్లో కానీ, లేకపోతే వాళ్ళు వేసుకునే బట్టలకు కానీ, చెప్పులకు కానీ, శరీర భాగాన ఎక్కడైనా పూస్తే చాలండి. ఈ చెట్టు ఎలా అంటుకుంటుందో మనిషి కూడా అదే విధంగా మనిషికి అంటుకొని పోతారండి. ఇది చాలా శక్తివంతమైన మరుగుమందు. చాలామంది మరుగుమందు అని ఏదో ఒక మందు పెట్టి సైడ్ ఎఫెక్ట్కి గురవుతున్నారు. తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఈ కాలంలో మరుగుమందు కేవలం మంచికే వాడాలి, చెడుకు మాత్రం ఉపయోగించకూడదు. కేవలం మంచికే వాడాలండి. ఈ మరుగుమందు పెట్టడానికి అవకాశం లేని ఎడల దూరం ఉన్న వ్యక్తిని కేవలం 7 రోజుల్లో ఫోటో వశీకరణం చేసి, అఘోర వశీకరణం ద్వారా వాళ్ళు ఎంతటి మొండి వారినైనా మన వైపు వశపరుచుకోవచ్చు. ఈ మందు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా తీసుకోండి. సర్వే జన సుఖినో